నమస్కారం. మనం ఈరోజు రామాయణంలోని యుద్ధకాండ తెలుసుకుందాం. రామాయణం మనకు మంచితనం, నిజాయితీ, ధైర్యం నేర్పుతుంది. రాముడు ధర్మానికి ప్రియమైన రాజు, సీతమ్మ శాంతం శుభ్రత చిహ్నం, ఆంజనేయుడు మంచి భక్తుడు. ఒకసారి జరిగిన దాన్ని రిపీట్ చేసుకుందాం. రావణుడు సీతమ్మ లంకకు తీసుకెళ్ళగా రాముడు ఆమెను తీసుకురావడం కోసం వానర సైన్యంతో లంకకు చేరుకోవాలని, లంకకు వెళ్ళాలంటే సేతు కట్టాలి అని రాళ్లతో పేల్చుతుంటే అవి సముద్ర గర్భంలోకి వెళ్తున్నాయి. అప్పుడు రాముడు సముద్రుడి కొరకు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు అందరూ కలిసి ప్రతి రాయి మీద శ్రీరామ అని రాసి సముద్రంలో వేయగానే తేలుతున్నాయి. ఇలా అందరూ కలిసి పెద్ద రాళ్లతో సేతు కట్టారు. అందరూ లంకకు చేరుకున్నారు. లంకా నగరంలో పెద్ద కోట గోడలు, బంగారు రాజప్రసారాలు ఉన్నాయి. రాక్షసులు అందరూ ఆయుధాలు పట్టుకొని సిద్ధమయ్యారు. రావణుడు చాలా గర్వంగా నన్నెవ్వరూ ఓడించలేరు అన్నాడు. కానీ అతను తమ్ముడైన విభీషణుడు మాత్రం సీతమ్మను తిరిగి ఇచ్చేద్దాం, పట్టుబట్టలు పెట్టి మణిమాణిక్యాలు పెట్టి మన సాంప్రదాయంగా ఒక ఆడపడుచులాగా పంపిద్దాం, అది ధర్మం అని చెప్పాడు. కానీ రావణుడు వినకుండా అతని బయటకు పంపేశాడు. విభీషణుడు రాముడు దగ్గరకు వచ్చి వానర సైన్యం చేరాడు. రాముడు సైన్యం అనేక వానరులు, వీరులు, అందులో ముఖ్యంగా హనుమంతుడు భక్తి శక్తి, సుగ్రీవుడు వానరరాజు, అంగదుడు వీరుడు, జాంబదుడు జ్ఞానవంతుడు, అందరూ ధర్మం కోసం పోరాడదామని సిద్ధపడ్డారు. లంకలో ఘోరంగా యుద్ధం మొదలైంది. వానరులు పెద్ద చెట్లు రాళ్ళు పోరాడారు. రాక్షసులు గదలు ఖడ్గాలతో పోరాడారు. రావణుని కుమారుడు కూడా పోరాడాడు. అందులో ఇంద్రజిత్ చాలా శక్తివంతమైన వాడు. అతను మంత్రబలంతో యుద్ధం చేయగలడు. ఒక్కసారి అతను శక్తివంతమైన బాణాలతో రాముడిని, లక్ష్మణుడిని కష్టంలో పడేశాడు. అప్పుడు గరుడు వచ్చి నాగ బాణాన్ని తొలగించాడు. ఇంద్రజిత్ మళ్ళీ యుద్ధం చేసి లక్ష్మణుడిని గాయపరిచాడు. లక్ష్మణుడు స్పృహ తప్పాడు. అందరూ ఆందోళన పడ్డారు. వైద్యుడు సుషేనుడు హిమాలయాల్లో ఉన్న సంజీవుని మొక్క తీసుకురండి అని చెప్పాడు. అప్పుడే హనుమంతుడు ఆకాశంలో ఎగిరాడు. కానీ ఆ మొక్క గుర్తు కాలేకపోవడంతో అంత కొండనే మోసుకొని వచ్చాడు. తర్వాత వైద్యుడైన సుషేనుడు ఆయుర్వేద మొక్కను తీసుకొచ్చి లక్ష్మణునికి తాకించగా దాంతో లక్ష్మణుడు ఔషధం పెట్టి ప్రాణాలు కాపాడారు. అందులో అందరూ కలిసి హనుమంతుడికి ధన్యవాదాలు చెప్పారు. రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడు చాలా పెద్దవాడు, బలవంతుడు. అతను నిద్రలేచి యుద్ధానికి వచ్చి వానరులను ఇబ్బంది పెట్టాడు. కానీ చివరికి రాముడే అతన్ని యుద్ధంలో ఓడించాడు. ఇంద్రజిత్ మంత్రబలంతో మాయతో దాక్కొని యుద్ధం చేస్తుండేవాడు. కానీ లక్ష్మణుడు ధైర్యంగా యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. రావణుడు చాలా కోపంతో ఇప్పుడు నేను యుద్ధం చేశా అని వచ్చాడు. ఇది చాలా గొప్ప యుద్ధం. రావణుడు రాముడికి మధ్య క్వాలిటీస్ ఏంటంటే, రావణుడు బలమైన బాణాలు, యుద్ధశక్తి. రాముడు ధర్మబలం, శాంతం, ఆయుధ నిపుణుడు. తర్వాత ఆదిత్య హృదయ. ఇద్దరు రాజుల కొన్ని రోజుల పాటు యుద్ధం చేశారు. ఇద్దరు చివరకు అంగస్త్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయం చెప్పాడు. రాముడు సూర్యుడిని ప్రార్థించి ధైర్యంగా పోరాడాడు. తర్వాత రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణుణ్ణి ఓడించాడు. లంకలో ధర్మం గెలిచింది. రాముడు సీతమ్మను గౌరవంగా తిరిగి తీసుకువచ్చాడు. విభీషణుడు లంకా రాజుగా పట్టాభిషేకం అయ్యాడు. అతను మంచి రాజుగా పాలిస్తానని ప్రమాణం చేశాడు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు
జాంబవంతుడు వానరులందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చారు. అక్కడ ప్రజలంతా ఆనందంగా స్వాగతం చెప్పారు. రాముడు రాజుగా పట్టాభిషేకం అయ్యాడు. ఆ రాజ్యం రామరాజ్యం అయింది. అందరికీ శాంతి, న్యాయం, సుఖం అన్నీ ప్రజలు సకల సుఖాలను అనుభవిస్తున్నారు. ఈ కథ యుద్ధకాండ యొక్క నీతి ఏంటంటే నిజం ఎప్పుడు గెలుస్తుంది. ధర్మం పాటిస్తే దేవుడే తోడుంటాడు. భక్తి, స్నేహం, ధైర్యం చాలా ముఖ్యం. గర్వం, అహంకారం మనల్ని నాశనం చేస్తుంది. ఇంతటితో యుద్ధకాండం ముగిసింది. వచ్చే భాగంలో మనం ఉత్తరకాండ చెప్పుకుందాం. అదే చివరి భాగం. ఇంకా మనకు మహాభారతం, భగవద్గీత, భాగవతం, వివిధ దేవుల చరిత్రలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.